పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు ప్రస్తుతం అయితే కనుక మనతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ నరసింహారావు గారు అయితే ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా ఈ రోజు జూబ్లీహిల్స్ లో ఎన్నికలు అనేవి కొనసాగుతున్నాయి, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారంటే మంచి స్పందన, కాంగ్రెస్ మీద విశ్వాసము, నమ్మకము, కాంగ్రెసే చేయగలుగుతుంది, కాంగ్రెసే కమిట్మెంట్తో ఉంటుంది, పూర్తి నమ్మకము, మంచి స్పందన, అండ్ కాంగ్రెస్ ఇస్ గోయింగ్ టు విన్. సో అంటే ప్రజలు మెయిన్గా ఏ సమస్యల కోసం ఇక్కడ తలెత్తున్నాయంటారు చెప్తున్నారు, ఇంకా ప్రభుత్వం ఏం చేయాలని చెప్పేసి ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్ ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్రా, సీసీ రోడ్సే కానీ, డ్రైనేజే కానీ, కరెంటే కానీ, మన పోల్సే కానీ, గ్రేవ్ యార్డే కానీ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని అడ్రస్ చేయాలి. ప్లస్ కొద్దిగా వెల్ఫేర్ యాక్టివిటీని పెంచాలి. సో ఎంత మెజారిటీతో ఈసారి కాంగ్రెస్ అనేది ఇక్కడ సీట్లు సంపాదించుకోవాలి? గౌరవప్రదమైన మెజారిటీతో గెలుస్తాం. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ సమయంలో అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు అనేవి క్వశ్చన్ పక్షాలబ్బా, మాకు ఈ ఒక్కరికి మంత్రి పదవి వస్తే మీ బాధ ఎందుకు? ప్రభుత్వం మాది, పార్టీ మాది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న అజారుద్దీన్ ఇప్పుడు నిలబెట్టి అంటే ముస్లింల యొక్క ఓట్లు సంపాదించుకోవడం కోసమే ఇప్పుడు ఆయన మంత్రి చేస్తారు. అలా కాదు, రాజకీయాల్లో సమయస్ఫూర్తి ఉంటుంది, సరైన సమయానికి నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్నికలు కూడా ఉన్న సమయంలో ఇది చట్ట విరుద్ధం అని చెప్పేసి అది కాదు, తప్పని అది తప్పని అది తప్పు అంటారు. తప్ప ఈ 22 నెలల వరకు కూడా ఎప్పుడు మైనారిటీస్ కి మంత్రి పదవి అనేది ఇవ్వలేదు. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే కారణం ఏం లేదమ్మా, సమయం ఉన్నప్పుడు మంత్రి పదవి ఇవ్వాలి, అందరికి ఇవ్వాలి కదా, వారికి కూడా ఇచ్చాము. అమ్మ పట్టుకోరి తెలిస్తే చేస్తుంది అనిపిస్తుంది, అన్ని పనులు మీకు చేయాలనిపిస్తుంది.